అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పశ్చిమ ప్రకాశం ప్రజలు ఆకాంక్ష వెలుగొండ ప్రాజెక్టు, వారి ఆశ మార్కాపురం జిల్లాగా. ఎందుకంటే గిద్దలూరు, దర్శి, కనిగిరి, మార్కాపురం, ఎర్రగొండ ప్రాంతాలు కలుపుకొని ఒక జిల్లాగా ఏర్పడాలని చెప్పేసి గతంలో అనేక ఉద్యమాలు జరిగాయి. అనేక మంది దీనికోసం ఫైట్ చేశారు. అనేక ప్రభుత్వాల్లో దీనికి ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీరి ఆశనైతే తీర్చే పరిస్థితిలో ఇప్పటికే ఒక నిర్ణయానికైతే కూడా రావడం జరిగింది. ఇక అధికారికంగా వెలువడటమే తరువాయి. ఇక్కడ మార్కాపురం వాసులైతే చాలామంది తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం మనం మార్కాపురంలోని గడియారం స్తంభం అంటే ఒక ల్యాండ్ మార్క్ ఇక్కడ ఉన్నాం. కొంతమంది పబ్లిక్ కూడా ఉన్నారు. అసలు వారేమనుకున్నారో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మార్కాపురం వాసులండి? ఇప్పుడు మార్కాపురాన్ని ఒక జిల్లాగా చేయబోతున్నారు. ఎర్రగొండపాలెము, మార్కాపురము, గిద్దలూరు, దర్శి, కనిగిరి 4 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు కలిపి ఒక మార్కాపురం వాసిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ వెనకబడిన పశ్చిమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. ఈ జిల్లాగా ప్రకటించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ జిల్లా అయితే మాకు సపరేట్గా ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ, ఒక అభివృద్ధికి పెద్ద పీట వేసిన వాళ్ళు అవుతారని మాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ముఖ్యంగా మార్కాపురం అంటే సాధారణంగా ఒక డివిజన్ కేంద్రంగానే ఉంది, కానీ పెద్ద జిల్లా అయ్యేంత పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఇవన్నీ మారుతాయి అంటారా? 100% మారిపోతాయి సార్. జిల్లా చేసిన తర్వాత మారిపోతుంది. రూపురేఖలు కూడా మారుతాయి. అభివృద్ధికి పెద్ద బాట వేసిన వాళ్ళు అవుతారు. ఎలాగంటారు? అంటే ముఖ్యంగా ఇక్కడ ఏ సమస్యలు తీరుతాయని మీరు భావిస్తున్నారు? పరిశ్రమలు వస్తున్నాయి. జిల్లా అవుతే అన్నిటికీ రేట్లు అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మన జిల్లాలోనే మనం అన్ని సమకూర్చుకునే దానికి ఇంకా పై స్థాయికి వెళ్తాము. ఈ విధంగా అది ఇక్కడైతే ముఖ్యంగా ప్రకాశం జిల్లా నుంచి విడిపోయిన తర్వాత మార్కాపురము ఒక జిల్లా కేంద్రం అయితే బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు. అసలు వాళ్ళు ఏమనుకున్నారు అని? మీది మార్కాపురమేనా? ఓకే. ఇప్పుడు మార్కాపురాన్ని ఒక డివిజన్ కేంద్రం నుంచి జిల్లాగా చేయబోతున్నారు, 5 నియోజకవర్గాలను కలిపి. మీకు ఏమనిపిస్తుంది ఒక మార్కాపురం వాసిగా? మార్కాపురం వాసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇక్కడ మెడికల్ సదుపాయాలు మరియు ట్రాఫిక్ ఇలాంటి చాలా రకమైన ఉపయోగాలు జిల్లా అయితే ఇక్కడ మార్కాపురం పట్టణానికి ప్రాప్తిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా అవసరమని నేను భావిస్తున్నానండి. అంటే గతంలో ఇవన్నీ లేవు అంటే హాస్పిటల్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ, ఉద్యోగాలు కానీ ఉన్నాయండి. కానీ పూర్తి స్థాయి ఆరోగ్యం కాపాడే వైద్య సదుపాయాలు లేవు ఇక్కడ. ముఖ్యంగా కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు లాంటి ముఖ్యమైన డాక్టర్లు అయితే ఇక్కడ లేరు. కాబట్టి ఈ జిల్లా రావడంతో ఈ యొక్క మార్గపు ప్రజలు మరియు చుట్టుపక్కల 5 నియోజకవర్గాల వైద్యంగా మరియు అన్ని రకాల సదుపాయాలు కలుగుతాయని మేము భావిస్తున్నామండి. ఇది మొత్తానికి వారు ఒక అభిప్రాయాన్ని అయితే కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది పబ్లిక్ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉన్నారు. అసలు వీళ్ళే అనుకుంటున్నారు. అంటే మీరు మార్కాపురమేనా? మార్కాపురం. అంటే ఇప్పుడు మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయబోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. మార్కాపురం ఒంగోలు నుంచి చాలా దూరంగా ఉంది. అలానే ఇక్కడ చుట్టుపక్కల గిద్దలూరు తీసుకుంటే 150 కిలోమీటర్లు వచ్చింది. ఎర్రగొండపాలెం అయితే 145 కిలోమీటర్ల దాకా వచ్చింది. అదే మార్కాపురం నుంచి అయితే ఇటు 60 ఇటు 40 కిలోమీటర్లలో అందుబాటులో ప్రజలందరికీ అందుబాటులో ఉండిద్ది మార్కాపురము. ఇది చాలా అందరి పశ్చిమ ప్రకాశం అనేది చాలా వెనుకబడిన ప్రాంతము. అటు మేము ఇటు కోస్తా కిందికి పూర్తిగా రాలేదు, అలాగే రాయలసీమ కిందికి పోలేదు. ఇప్పుడు మాది ఏంటంటే మొత్తం ఇది మెట్ట ప్రాంతము. ఇక్కడ పంటలు కూడా సరిగా పండవు, వాటర్ రిసోర్స్ కూడా లేదు. మాకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే కూడా మేము చాలా సంతోషిస్తాము. ఎందుకంటే ఇక్కడ తాగడానికి నీరే అందుబాటులో లేని పరిస్థితి పూర్తిగా. ఇప్పుడు జిల్లా అయిందనుకోండి, కొన్ని మౌలిక వసతులు పెరుగుతాయి, కొన్ని ఫెసిలిటీస్ పెరుగుతాయి, ఇక కొన్ని సమస్యలు కూడా తీరే క్రమంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పుడు రోడ్లన్నీ వెడల్పు చేయాలి. ఈ సమస్యలన్నీ ఇక్కడ తట్టుకోగలరు అంటారు మార్కాపురం వాసులుగా? తప్పకుండా అండి. స్వచ్ఛందంగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది మార్కాపురం జిల్లా కావాలని చెప్పి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దీనికోసం పోరాటం చేశారు. జిల్లా కోసం దగ్గర 150 రోజులు మేము వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జిల్లా కావాలని మేము అందరం పోరాటం చేసి ఉన్నాము. ఇక్కడ స్వచ్ఛందంగా అందరూ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఏంటంటే మా జిల్లా అయిన తర్వాత
రాయలసీమలో కరూరు జిల్లాలో మాది కలిపితే మేము ఆనందం వ్యక్తం చేస్తాం. సీఎం గారికి కూడా రిక్వెస్ట్ పెట్టాలి, ఎమ్మెల్యే గారు పెడితే కరూరు జిల్లా కిందకి 100 కోట్లు. ఓకే. అండ్ మీది మార్కాపురమా? ఇప్పుడు మార్కాపురాన్ని జిల్లా చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బ్రహ్మాండంగా ఉంటుంది. నా తెలిసినంత వరకు బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఏమంటారా ఇప్పటికీ జిల్లా ఏర్పడితే ఏమవుతుంది అంటారు? మాకు ఎలగొండ ప్రాజెక్టు, ఎలగొండ ప్రాజెక్టు మాకు అన్నీ వస్తే బాగానే ఉంటుంది సార్. ఇది మొత్తానికి మార్కాపురం జిల్లా అయితే చాలా బాగానే ఉంటుంది. కాకపోతే చాలా సమస్యలు తీరుతాయి, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని చెప్పేసి వాళ్ళైతే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు మార్కాపురం అసలు ఇప్పుడు మార్కాపురం ఇప్పుడు దాకా డివిజన్గా ఉంది, ఇప్పుడు మార్కాపురం జిల్లా చేయబోతున్నారు గవర్నమెంట్ వాళ్ళు, మీరు ఎలా అనుకుంటున్నారు? మార్కాపురం చేసిన వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, కానీ ఎలుగొండ ప్రాజెక్టు పూర్తిగా త్వరగా చేస్తే ఆ నిరోగ వస్తువులకు డబ్బులు తొందరగా ఇవ్వాలి. ఇక్కడ ఇది బాగా కరువు ప్రాంతము, అదిగా ఈ సంవత్సరం భారీగా వర్షాలు ఎక్కువ పడ్డాయి, కానీ రైతులకు నేను కూడా మా 12 ఎకరాలు పొలం వేసాను. అది ముఖ్యంగా పొలంగా జిల్లాగా ఏర్పడితే మీ సమస్యలు ఏ విధంగా లాభమా నష్టమంటారా? ఈ జిల్లా అయినంత మాత్రాన ఏమీ పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు, కానీ ఇక్కడ ఏమీ పెట్టుబడులు ఇవేం లేవు. వస్తాయి కదా, అన్నీ వస్తాయి. ఓకే ఓకే. ఇది మొత్తానికి మార్కాపురం జిల్లాగా ఏర్పడితే అంటే ఒక డివిజన్ కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం కూడా పూర్తిగా కూడా ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఈ మార్కాపురం జిల్లా చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంటారు? పర్ఫెక్ట్గా ఉంటుంది, బాగానే ఉంటుంది కదా. అంటే ఎటువంటి ఫెసిలిటీస్ డెవలప్ అవుతాయి సార్? కాలేజెస్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. జిల్లా వైద్యుడు ఒక బిజినెస్ పరంగా కానీ హోటల్స్ కానీ పని మీద అందరూ వస్తారు కదా, వేరే విలేజెస్ నుంచి వస్తారు కదా, దానివల్ల బిజినెస్ కూడా పెరిగిపోతుందని ఆలోచన ఉంది నాకు. అంటే ఒక జిల్లా కేంద్రమయ్యేంత ఫెసిలిటీ మార్కాపురానికి ఉందనుకుంటారా మీరు మార్కాపురం వాసిగా? ఆల్రెడీ మనం డెవలప్ చేస్తే ఉంటుంది, కానీ డెవలప్ చేయలేకపోతే ఎందుకు ఉంటుంది సార్? మనం డెవలప్ చేస్తుంటే ఉంటుంది. ఏదన్నా అనుకుంటే పని అవుతుంది, కానీ మనం అనుకుంది ఎట్లయితుంది పని? అదే కదా ముఖ్యంగా అన్ని విధాలా ఇక్కడ అభివృద్ధి చెందాలంటే మార్కాపురంలో ఏ విధంగా ఎటువంటి ఫెసిలిటీ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? అంటే ఏం ఫెసిలిటీస్ సార్, నాకు అర్థం కాలేదు పాయింట్. అంటే హాస్పిటల్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ బిల్డింగ్స్ కానీ ఏ వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? ఆల్రెడీ జిల్లా అంటే మొత్తం ఆల్రెడీ వాళ్ళు ప్యాకేజ్ ఉంటుంది కదండి, జిల్లా ప్యాకేజ్ ఉంటుంది. ఏది ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ అన్ని ఆల్రెడీ వాళ్ళు ప్యాకేజ్ ఉంటుంది, ప్యాకేజ్ ప్రకారం అవుతుంది సార్. ఇది మొత్తానికి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి మార్కాపురం ప్రాంతం ఒక జిల్లాగా అయితే అంటే ముఖ్యంగా గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం, ఎర్రగొండ ప్రాంతాల నియోజకవర్గాలు కలుపుకొని మార్కాపురం జిల్లాగా ఏర్పడితే ఇక్కడ అభివృద్ధి త్వరితగతిన జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా ఏర్పాటుతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇక్కడైతే సస్యశ్యామలంగా ఉంటుంది. ఇది మార్కాపురం అంటే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష కాబట్టి ఇటు మార్కాపురం జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తే మేమెంతో ఆనందిస్తామని చెప్పేసి మార్కాపురం వాసులుగా అయితే ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, మార్కాపురం, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.